ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడ శివారులో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథులు కూడా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా రావడం జరిగింది. ఇక ఎన్టీఆర్ అనగానే మనందరికీ తెలుసు, ఒక యుగ పురుషుడిగా మనందరం చెప్పుకునే వ్యక్తి. నేటికి ఎంతమంది హీరోలు వచ్చినా నాటి ఎన్టీఆర్ నటన అంటే అభిమానించేవాళ్ళు నేటికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేటి యువత కూడా నాడు ఎన్టీఆర్ స్టైల్ని కొన్ని సందర్భాల్లో అనుసరిస్తున్నారు. ఎన్టీఆర్ పేరుని నేటికి అనేక సందర్భాల్లో ఉచ్చరిస్తున్నారు. అంటే ఆయన ఏ స్థాయిలో ప్రభావితం చేశారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక రాజకీయాలలో కూడా ఆయనకంటూ ఒక ముద్ర ఏర్పడింది. 9 నెలల్లోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి అధిరోహించినటువంటి ఏకైక వ్యక్తి. ఇప్పటివరకు అలాంటి ఘనత మరి ఎవరికి కూడా దక్కలేదు. అటు సినీ రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయాల్లో కానివ్వండి, తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఇక ఎన్టీఆర్ గారి తొలి చిత్రం మన దేశం విడుదలై దాదాపు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవాడ శివారులో అయితే ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం సందర్భంగా గతంలో ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి అనేక అనుభవాలను అయితే పంచుకోవడం జరిగింది. చంద్రబాబు గారు కూడా ఎన్టీఆర్ గారి గురించి అనేక విషయాలు చెప్పడం, ఇక మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా ఎన్టీఆర్తో ఉన్నటువంటి సంబంధాలు చెప్పడం, నాటు ఎన్టీఆర్ సమయంలో ఎన్టీఆర్తో కలిసి కొంత నటించినటువంటి సీనియర్ యాక్టర్లను కూడా ఈ సమావేశానికి పిలిచి వారికి సన్మానం అయితే చేయడం జరిగింది. సో ప్రధానంగా నిన్న ఎవరు మాట్లాడినా ప్రధానంగా ఒక మాట, ముఖ్యంగా చంద్రబాబు గారు బలంగా చెప్పిన మాట ఏంటంటే, ఎన్టీఆర్కి ఖచ్చితంగా భారతరత్న సాధిస్తాం, అది ఆయన గౌరవానికి ఒక సూచిక. ఆయన 100కు 100% భారతరత్నకి అర్హుడు. ఆల్రెడీ భారతరత్న ఇవ్వాలని చెప్పి గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉంది. ఈ సమయంలో అటు ఉపరాష్ట్రపతి కానివ్వండి, లేదా ఇతర నేతలు కానివ్వండి, సినీ ప్రముఖులు కానివ్వండి, అంటే ఒక రకంగా రాజకీయాలకు అతీతంగా కూడా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కృషికి, ప్రజలకు ఆయన చేసినటువంటి సేవ నేటికి కూడా మర్చిపోలేకపోతున్నారంటే, అలాంటి వ్యక్తిని భారతరత్నతో గుర్తించుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో చెబుతున్న పరిస్థితి. నిన్న చంద్రబాబు గారు కూడా చాలా బలంగా చెప్పారు, ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న సాధిస్తాం, అది తెలుగు జాతి గౌరవానికి ఒక సూచిక. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎన్టీ రామారావు గారిని ఒక యుగ పురుషుడిగా పూజిస్తున్నటువంటి పరిస్థితి. ఏదో మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎన్టీ రామారావు గారి గురించి ఈ రోజుకి మాట్లాడుకుంటున్నారు. అంటే 2 రూపాయలకి కిలో బియ్యం దగ్గర మొదలు పెడితే అనేక విప్లవాత్మకమైనటువంటి రాజకీయ మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదాన్ని ఈరోజు మనం దాన్నే ఫాలో అయ్యేది. టెక్నాలజీ పెరుగుండొచ్చు తప్ప, బట్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి సిద్ధాంతాలనే ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతుంది. అదే సిద్ధాంతాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కోట్లాది మందికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేసింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడు ఏదైతే ఆశయ సాధనతో స్థాపించారో అదే స్ఫూర్తితో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా కార్యకర్తలు నడుస్తారు, ఎందుకు తెలుగుదేశం పార్టీ దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి ఒక కార్యకర్తల బేస్ను కలిగి ఉందంటే ఖచ్చితంగా అది నాడు ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాది, అలాగే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం. తరాలు మారుతున్నప్పటికీ కూడా పార్టీ వెంట నడిచే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొనసాగుతూనే ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా గొప్ప గౌరవం, అదృష్టంగా చెప్పొచ్చు. ఇక ఎన్టీ రామారావు గారికి ఎప్పుడైతే భారతరత్న సాధిస్తామని చెప్పారో దీని మీద మరొకసారి చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే కూటమిలో ఉండటం, కూటమిలో బీజేపీ కూడా ఉండటం, కేంద్రంతో ప్రస్తుతానికి చంద్రబాబు గారి సఖ్యతతో ఉండటంతో ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇప్పించే విధంగా కృషి చేస్తారని చెప్పి వాదన అయితే నడుస్తుంది. చాలామంది కీలక బీజేపీ నేతలు కూడా, నేను మొదట్లోనే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా ఎన్టీ రామారావు గారిని జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా ఏ రోజు విమర్శించే సాహసం కూడా ఏ రోజు చేయాల. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో కొన్ని దుశ్చర్యలకు పాల్పడి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడానికి, హెల్త్ యూనివర్సిటీ ఆ పేర్లు అవి తొలగించే ప్రయత్నం చేశాడు తప్ప, బట్ ఎన్టీ రామారావు గారిని బహిరంగంగా విమర్శించే ప్రయత్నం అటు రాజశేఖర రెడ్డి కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు చేయాల. పార్టీలకు ఏ పార్టీ అయినా సరే, దేశంలో ఉన్న కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే ఎన్టీ రామారావు గారి గురించి ఈ రోజుకి విమర్శలు చేసే ప్రయత్నం చేయట్లా. ఎందుకనంటే
ఆ స్థాయిలో రాజకీయంగా ప్రభావం చూపినటువంటి వ్యక్తి. ఒక రకంగా ఈ ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విమర్శ చేసిన వైసీపీ వాళ్ళు అంగీకరించే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే బహిరంగంగా రాజకీయ విమర్శలు చేయరు. బహుశా నాకు తెలిసి ఇలాంటి రాజకీయ విమర్శలు ఎదుర్కోకుండా నేటికి ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎన్టీ రామారావు గారు. ఎవరైనా సరే ఆయన ఆరాధించాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడు, ఒక జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడతానన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆరాధించాల్సిందే తప్ప ఆయన విమర్శించే ప్రయత్నం చేయలే. సో అలాంటి వ్యక్తి కాబట్టే కొంతమంది బీజేపీ నేతలు కూడా ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కోరుతున్నారు. సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తాం, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది నిన్న ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఒక విగ్రహాన్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ చూడండి, రామారావు గారిని చూసిన ఆ ఫీలే కనపడుతుంది. సో ఆ విగ్రహాన్ని అయితే విగ్రహం వద్ద నివాళులు అయితే అర్పించారు. సో ఎన్టీ రామారావు గారి ఈ సినీ వజ్రోత్సవాల సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అలాగే చంద్రబాబు గారు మాటామంతిని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే అది ఆయన ఒక్కరికే కాదు, దేశానికి తెలుగు జాతి మొత్తానికి గౌరవం. ఇది తెలుగు వారందరి ఆకాంక్ష. ఆయనకు భారతరత్న సాధించే వరకు వదిలిపెట్టం. దేశం గర్వించే విధంగా తెలుగు జాతి ఎదగడమే ఎన్టీఆర్కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని చంద్రబాబు గారు అయితే పేర్కొనడం జరిగింది. సో ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం విడుదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తారక రామం అన్నగారి అంతరంగం అనే అలాగే ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పైన పుస్తకాన్ని అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా చంద్రబాబు గారు అయితే విడుదల చేయడం జరిగింది. మనకు తెలిసిన మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఆయనే. తెలుగు జాతి పేరు వింటేనే గుర్తొచ్చే తొలి పేరు ఎన్టీఆర్ అని అన్నారు. సో ఇది చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాట. తెలుగువారి గుండెల్లో ఆయన ఎప్పటికీ కొలువై ఉంటారు. రైతు కుటుంబంలో పుట్టి తెలుగు సినీ చరిత్రలో శిఖరాగ్రాంగానికి ఎదిగినటువంటి ఘనత అయింది. పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా ఆయనకే సొంతమని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఎన్టీ రామారావు గారు మొదటి నుంచి కూడా ఆయన కష్టానికి సంబంధించి నిన్న అనేక మంది మాట్లాడటం జరిగింది. సో పేదరిక నిర్మూలన అనేది ఎన్టీ రామారావు గారి కళ అని, దాన్ని సాధించాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. 5 దశాబ్దాల చిత్రరంగాన్ని శాసించారని చెప్పి నిన్న వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ పోషించిన పాత్రలు నేటికి ప్రజల కళ్ళ ముందు కదులాడుతుంటాయని, పౌరాణిక పాత్రలు అయితే ఆయన పరకాయ ప్రవేశం చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. 5 దశాబ్దాల తెలుగు చిత్రరంగాన్ని తన అసమాన నటనా చాతుర్యంతో శాసించారని, అలాంటి ఘనత ఒక ఎన్టీ రామారావు గారికే దక్కుతుందని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇక పార్టీని పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావటం అనేది కూడా సాధారణ విషయం కాదు. తర్వాత ఎంతోమంది సినీ ప్రముఖులు వచ్చారు వెళ్ళారు తప్ప, దేశవ్యాప్తంగా పార్టీలు పెట్టారు తప్ప, ఈ స్థాయిలో 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత అయితే ఎవరికి దక్కలేదు. సో ప్రధానంగా ఇప్పుడు చర్చ అంతా ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి సాధిస్తామన్నటువంటి భారతరత్న మీదే జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా అనుకునేది ఏంటంటే, ఒక బలమైన నమ్మకం ఏంటంటే, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, బీజేపీతో సఖ్యతతో ఉన్నారు. నరేంద్ర మోదీ గారు కూడా అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడటం జరిగింది. సభల్లో, పొలిటికల్ సభల్లో కానివ్వండి, లేదా ఏపీ వచ్చి ఏదైనా విషయంలో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఎన్టీ రామారావు గారి పేరును అనేక సందర్భాల్లో ఆయన పలికినటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారి గొప్పతనం నరేంద్ర మోదీ గారు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారికి భారతరత్న సాధించి పెట్టే అవకాశం ఉంది. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది ఏదో ఎన్టీఆర్ రామారావు గారికో లేదా ఫ్యామిలీ మెంబర్లకు వచ్చిన గౌరవం కానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా దక్కినటువంటి ఒక గౌరవంగా భావిస్తారు. ఎప్పటి నుంచో ఉంది. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు, ఏళ్ల తరబడి ఇది నడుస్తూనే ఉంది. బట్ ఇప్పటి వరకు అనుకూల పరిస్థితులు అయితే రాలేదు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, ఎన్టీ రామారావు గారికి భారతరత్న సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయనకు భారతరత్న ఇప్పించటం కూడా మాకు గౌరవంగా మేము భావిస్తున్నాం, ఒక రకంగా అది మాకు ఒక కర్తవ్యంగా మేము భావిస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. గుర్తుపెట్టుకుని మరి ఎన్టీ రామారావు గారి 75 ఏళ్ళు, మొదటి సినిమా విడుదలయ్యి 75 ఏళ్ళు అయిన సందర్భంగా గుర్తుపెట్టుకుని మరి ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆనాటి కొంతమంది నటీనటులను తీసుకొచ్చి ఆనాటి అనుభవాలను పంచుకోవడం, వారందరికీ కూడా సన్మానాలు చేసి గౌరవించడం, ఒక రకంగా ఫిలిం ఇండస్ట్రీకి చంద్రబాబు గారు ఎనలేని సేవ చేశారు. ఏ రోజు కూడా ఫిలిం ఇండస్ట్రీని
ఎవరిని ఇబ్బంది పెట్టాలి. జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి చిరంజీవి లాంటి వారితో కూడా నమస్కారాలు పెట్టించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. బట్ ఏ రోజు కూడా ఫిలిం ఇండస్ట్రీకి కనీసం ఎంత హాని కూడా చేయకుండా వాళ్ళు అడిగిందే తడువుగా, ఎందుకంటే వాళ్ళు ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. సినిమా అంటే ఏదో నిర్మాత, డైరెక్టర్, హీరో, హీరోయిన్ కాదు, దాని మీద ఆధారపడేవారు తెర వెనక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫిలిం ఇండస్ట్రీని నమ్ముకుని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నటువంటి ఫిలిం ఇండస్ట్రీకి ఏ రోజు కూడా నష్టం చేయకూడదు అనేది చంద్రబాబు గారి ప్రధాన ఉద్దేశం. ఏది ఏమైనా మొత్తంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న అని ఏదైతే చంద్రబాబు గారు నిన్న ఒక మాట చెప్పారో ఖచ్చితంగా అది సాధించాలని చెప్పి, చంద్రబాబు గారు సాధించగలరని చెప్పి తెలుగు వారందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు.